మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ఒక రోడ్డు ప్రమాదం మరవక ముందే మరొక రోడ్డు ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. వాటిలో ఎక్కువ శాతం బస్సు ప్రమాదాలు జరగడం ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిన్న కృష్ణా జిల్లా గన్నవరం వద్ద రెప్పపాటులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తప్పగా అది మరవక ముందే గన్నవరం శివారులో హైవే పైన మరొక రోడ్డు ప్రమాదం ఇప్పుడు చోటు చేసుకుంది. విజయవాడ నుంచి శ్రీకాకుళంలోని పెళ్లికి వెళ్ళొస్తున్నటువంటి ఒక పెళ్లి బృందంతో ఉన్న బస్సు గన్నవరంలోని చెన్నై కోల్కతా హైవే పైన ప్రయాణిస్తుంది. గన్నవరం వే బ్రిడ్జ్ వద్ద ముందున్న లారీని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో దాన్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం చాలా వరకు దెబ్బతింది. బస్సు డ్రైవర్తో పాటు బస్సులోని ప్రయాణికులు కొంత గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో బస్సును కారు వెనక నుంచి ఢీకొట్టగా కారులో ప్రయాణిస్తున్న వారు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఎలాంటి వాహనమైనా కూడా ప్రమాదాలు మాత్రం కామన్గా కనిపిస్తున్నాయి. బస్సులో వెళ్ళినా, సొంత వాహనాల్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా హైవేలకు ఎక్కి ప్రయాణం కొనసాగిస్తున్నామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఈ రోజుల్లో నెలకొంది. అధిక స్పీడా లేకుంటే డ్రైవర్ నిద్రమత్త, క్షణికపాటి నిర్లక్ష్యమా, ఏదైనా కానీ ఎలాంటి కారణమైనా ఉండవచ్చు. కానీ ఆ కారణంగా అనేక మంది ప్రాణాలు బలైపోతున్నటువంటి దృశ్యాలు రోజు కనిపిస్తున్నాయి, నిత్యం కనిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నేషనల్ హైవేస్లో ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడైతే తాజాగా ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక్కసారికి ప్రమాదం జరిగినటువంటి తర్వాత అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇంకా మర్చిపోవట్లేదు కర్నూలు బస్సు ప్రమాదం, అదేవిధంగా చేవెళ్ల బస్సు ప్రమాదం. ఆ రెండు ఘటనలు ఇంకా అందరి కళ్ళ ముందే కనపడుతున్నాయి. కాబట్టి మరలా ఎక్కడ బస్సు ప్రమాదాలు జరిగినా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా ఏమైనా ప్రమాదం, భారీ ఎత్తున ప్రమాదం జరిగిందా, ఏమైనా అయిందా అని చెప్పేసి ఒకసారి అటెన్షన్ అయితే అక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు అటువైపు వెళ్ళేటువంటి వారు. కానీ ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి ప్రాణానికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డటువంటి వారిని వెంటనే ఆసుపత్రులకు చేర్పించారు. ఈ ప్రమాదంలో బస్సుతో పాటుగా బస్సు వెనుక ఉన్నటువంటి మరొక కారు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. దీంతో వారు కూడా సేఫ్గానే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఘటన పట్ల పోలీసులు అక్కడికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలేంటి, పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు.